పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక మొదటిగా రోమా 12:2 జ్ఞాపకం చేసుకుందాం. సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు. ఆయన చిత్తము చెప్పున చేసేవాడే నిరంతరము నిలుస్తాడని మరొక చోట చెప్పాడు. ఆ వాక్యాలను ఆధారంగా చేసుకుని ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం చదివితే అక్కడ ఉన్న వాక్యంలో ఉన్న సారాంశాన్ని మీకు నేను తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. నేను చదువుతాను, దయచేసి మీరు గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను అంటూ ఆయన చెప్పారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏమిటయ్యా అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, యేసు ప్రభు వారికి కలిగిన సంపూర్ణత మనము కూడా సంపాదించుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తం. అంతే, యేసు ప్రభులాగా మనం తయారైపోవాలనేది ఆయన ఉద్దేశం. అలా తయారు చేయటం కోసం ఆయన మనలను రోజు కొంచెం మనలో ఆ కార్యాన్ని చేస్తూ ఏదో ఒక రోజుకి యేసు ప్రభువుకు కలిగిన సంపూర్ణత మనకు కూడా కలగాలని ఆయన ఆశపడుతూ ఇదే నా చిత్తం అని చెబుతున్నాడు. యేసు ప్రభుకున్న సంపూర్ణమైన ఆ యొక్క సంపూర్ణత ఏమిటంటే ప్రేమ కలిగి, ఏంటంటే యేసు ప్రభుకు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రాణాన్నే మన కోసం పెట్టే అంత ప్రేమ కలిగిన వాడు. ఈ లోకంలో కొడుకు కోసం తండ్రి కూడా ప్రాణం పెట్టడం. ఈ లోకంలో ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు. కానీ యేసు ప్రభుల వారు మనందరి కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టే అంత ప్రేమ మన మీద కలిగిన వాడుగా మనకు కనిపిస్తాడు. అలాంటి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. మంచిది, మనం ఆయనలాగా సంపూర్ణమైనటువంటి వ్యక్తులంగా మారునట్లుగా చాలా విషయాలు ఉంటాయి. ఆయనలాగా మారాలంటే ఒకటే నేర్చుకుందాం అండి ఈ రోజుకి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు ప్రభులాగా అలాంటి సంపూర్ణులు అవడం అంటే అందులో చాలా ఉంటాయి. అందులో ఒకటే, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఏంటంట? సంపూర్ణ సంతోషం అన్నాడు. ఎక్కడ ఉంటుందంటది? దొరికిందండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. ఎవరో తీయట్లేదేంటి? ఉందండి అన్నమాట. నీ సన్నిధిలో 16, 11 ఓకే, అంతే. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, అంతే. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు లాంటి సంపూర్ణత కలిగిన వాళ్ళంగా మారడం కోసం అందులో ఒక పాయింట్ ఏంటంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్ మీద ధ్యానం చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడైన ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీ చేత కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి
నాతో మాతో మీరే మాట్లాడి సంపూర్ణ సంతోషమును మేము ఎలాగో పొందుకోవచ్చో మాకు నేర్పించి మీ వలె సంపూర్ణులముగా మారునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. ఏండి, దేవుడు సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయన మందిరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధి ఆయన మందిరంలో ఉంటుంది. దేవుడు ఎక్కడికి వస్తానన్నారు? ఎక్కడ 2-3 నా నామాన్న కూడి ఉంటారో అక్కడికి నేను దిగి వస్తాను అన్నారు. అండి, ఎక్కడ 2-3 కూడుకొని ఉంటాం? మందిరంలో. ఆయన పేరట మనం అనేక మందిగా కూడుకుంటూ ఉంటాం. ఆ మందిరంలో ప్రారంభం నుంచి ముగించేంత వరకు ఆయన నామస్మరణ చేస్తూ ఉంటాం. ప్రార్థనో, పాటలో, ఆరాధనో, వాక్య ధ్యానమో ఏదో ఒకటి ఆయన పేరు మీద చేస్తూ ఉంటాం. ఆయన ఆ స్థలానికి 2-3 ఉన్న చోటుకు వస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన సన్నిధి, ఆయన మనతో పాటు ఉండటానికి వస్తారు. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణ సంతోషం ఉంటుంది అన్నాడు. ఎక్కడుందంటే సంపూర్ణ సంతోషం? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. కాబట్టి ఎక్కువసార్లు మనం ఆయన మందిరంలో కూడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మందిరంలోకి మనం రావడానికి ఆనందపడాలి. ఆయన మందిరంలో సమయాన్ని గడపడానికి మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మందిరంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి సంపూర్ణుడుగా మార్చబడలేడు. రాసి పెట్టుకోవాలి ఆ మాట. ఆయన మందిరంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి సంపూర్ణుడుగా మార్చబడలేడు. కాబట్టి ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని దేవుడు చెబుతున్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని ఆయన మందిరంలోకి వచ్చి, ఆయన మందిరంలో ఉన్న మేలుల చేత, ఆయన మందిరంలో మనము సంపూర్ణ సంతోషం కలిగిన వారిగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం, చిత్తమై ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూస్తే, ఆయన సన్నిధిలో ఏముందంటే అండి, ప్రార్థనలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఆయన సన్నిధిలో ఏమున్నాయంటండి? ప్రార్థనలు ఉన్నాయంటండి. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయంట? చదవండి ఆ మాట. ప్రకటన 8:4 పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధికి చేరెను అన్నాడు. అండి, మందిరంలో మనందరం ఏం చేయాలి? మందిరంలో మనందరం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయంట? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఎక్కడికి వెళ్ళినాయంటండి? దేవుని సన్నిధికి చేరును అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి, ఇక్కడ మందిరంలో చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నాయన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబుకు దేవుడు ఒక దర్శనం చూపించాడు ఆదికాండంలో. యాకోబు ఒక రాయిని తీసుకుని అదే తలగడనుకుని పడుకున్నాడంట అరణ్యంలో, బేకర్ అరణ్యంలో. దేవుడు వాళ్ళ నాన్నగారిని బట్టి అతడిని ఆవరించి అరణ్యంలో రాత్రంతా అతడికి ఏ హాని జరగకుండా కాచి కాపాడి తెల్లవారుతుందనగా అతడికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో ఆకాశము నుంచి ఆయన తల దగ్గరికి ఒక నిచ్చెన కనపడుతుందంట. ఆ నిచ్చెన కనపడుతూ ఉంటే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. ఏం చేస్తున్నారంటండి? దేవదూతలు ఏం చేస్తున్నారంటండి? ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. ఆకాశము నిచ్చెన చివర దేవుడు చూస్తూ ఉన్నాడంట ఆయన్ని. నానా వచ్చి అని పిలుస్తున్నాడంట యాకోబుని. దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద మనం ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలన్నీ తీసుకుని ఆ దేవదూతలను నిచ్చెనమంట వెళ్ళి పరలోక రాజ్యంలో పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి అక్కడ చేరుతుందంటే ఈ ప్రార్థన. ఆయన ఇచ్చే జవాబులు పట్టుకుని మళ్ళీ దిగుతున్నారు కదా దోతలో, అలా జవాబులు పట్టుకుని వస్తూ ఉన్నారనమాట అండి. దానియేలు ఉపవాసం ఉంటే దేవుడు ఒక దూతను పంపించాడు. నా కుమారుడికి ఈ వర్తమానం చెప్పిరా అని గబ్రియేలుని పంపించాడు. ఆ గబ్రియేలు రాకుండా 2వ ఆకాశంలో సాతాను అడ్డగించి యుద్ధం చేస్తూ ఉంటే 21 రోజులు పట్టిందండి ఆ గబ్రియేలు దూత రావడానికి. ఆటంకపరిచాడు
సాతాను. అప్పుడు దేవుడు మరలా మిఖాయిల్ని పంపాడు. గబ్రియల్ వల్ల అవ్వట్లేదు, నువ్వు వెళ్ళు యుద్ధం చేస్తుండు, అక్కడ నా కుమారుడు 21 రోజుల నుంచి ఉపవాసంలో ఉండిపోయాడు అని చెప్పేసానంటే, మిఖాయిల్ వచ్చి నేను యుద్ధం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి వర్తమానం చెప్పురా అని చెప్తే, అప్పుడు గబ్రియల్ వచ్చి దానియేలుతో మాట్లాడి, బహుప్రియుడమైన దానియేలు అంటూ ఆయనకి చెప్పాల్సిన సమాచారం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఉపవాసం ముగించాడు. కాబట్టి దేవదూతలు మనం చేస్తున్న ప్రార్థన పట్టుకెళ్ళటానికి నియమించబడ్డారు కొంతమంది. ఆయన ఇచ్చే సమాధానాన్ని పట్టుకొచ్చి మనకి ఆ సమాధానాన్ని ఇవ్వడానికి కొంతమంది దేవదూతలు నియమించబడ్డారు. ఇది ప్రాసెస్ అనమాట అండి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ప్రార్థనకు వస్తున్నామండి, మందిరానికి వస్తున్నామండి, మరి కాసేపు కూర్చుంటున్నామండి, పాటలు పాడితే మేము కూడా చప్పట్లు కొడుతున్నామండి, వచ్చిన పాట పాడుతున్నామండి, ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నామండి, కాసేపు వాక్యం వింటున్నామండి, ఆమె అనగా వెళ్ళిపోతున్నామండి. కాదండి, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని అవకాశం ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇస్తున్నారా? ప్రార్థన చేయమని ఇస్తున్నారా? ఇవ్వలేదండి. ప్రార్థన చేయండి అంటారు కదా, అలాగ అన్నప్పుడు మనం ప్రార్థనలు చేయాలి. మన కుటుంబం కోసం, మన యొక్క పరిస్థితుల కోసం, మన యొక్క బాధలు ఇబ్బందుల కోసం, ప్రభువా నా స్థితి ఇలా ఉన్నది, కనికరించు ప్రభువా అని మందిరంలో మనం మన బాధ అంతా ఆయన, మన హృదయంలో నుంచి మన బాధ అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవటం మనకు రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. హన్న దుఃఖముఖిగా ఉండేదంట అండి. ఎలా ఉండేదంట? హన్న ఎలా ఉండేదంటండి? దుఃఖముఖిగా ఉండేదంట. ఎందుకంటే ఆమె వైరి అయిన పెనిన్నాకేమో పిల్లలు పుట్టారు, ఈవిడికేమో పిల్లలు పుట్టల. ఆవిడికి పిల్లలు పుట్టారు కదా, ఆవిడ దృష్టికి ఈవిడ ఎలా కనపడుతుందంటే నీచంగా కనపడుతుంది. ఈవిడిని చూడగానే సూటుపోటు మాట్లాడటం, గొడ్రాలిది, పిల్లలు పుట్టరు దీనికి, అలాంటిది ఇలాంటిది పాపిష్టిది, అందుకనే పిల్లలు పుడతలేదని ఏమనిదో నిందించేదంట, అవమానించేదంట, బాధపరిచేదంట. ఈమె రోజు దుఃఖముగా అంటే ఏడిపేక, ముఖం అంతా ఎలా ఉంటుంది? ఇంకా ఏడిపే, ఇక ఆనందం సంతోషాలు లేవు ఇక ఏడిపే. భర్త వచ్చినప్పుడు భర్త ఓదార్చడానికి ఆదరించడానికి, నేను నీకు 100 మంది పిల్లల కంటే ఎక్కువ కాదా అని బోళ్ళని మాటలు చెప్పేవాడు భర్త. ఆయన ఎన్ని చెప్పినా ఈవిడికి దుఃఖం ఆగేది కాదంట. ఒక రోజున మందిరానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? మందిరానికి వెళ్ళింది. తన హృదయంలో ఉన్న బాధ అంతా దేవునికి చెప్పుకుంది, కన్నీళ్లతో మొరపెట్టుకుంది. ప్రభువా, నీవు గనక నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల ఆ కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే మందిరంలో తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను, నీ సేవకుడిగా, నీ యొక్క ప్రవక్తగా నీ మందిరంలో వదిలేస్తాను ప్రభువా అని హృదయంలో భారం అంతా చెప్పేసుకుంది దేవుడికి. చెప్పేసుకుంటే ప్రవక్త ఏలీ గారు అక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు. పొద్దున అనగొచ్చింది, అలాగే మోకాళ్ళు వేసింది, అలాగ కొనుపాట్లాడుతుందో తెలదో, లేకపోతే ఏదన్నా ద్రాక్షరసం తాగేసి వచ్చి మత్తుగా ఉందో తెలీదు, చాలాసేపు అయిపోతుంది, వెళ్తలేదేటని ఆయన అన్నాడు. మత్తురాలపై ఎంతసేపు ఉండాలా అన్నాడు. అంటే ఈమె అన్నారు, అయ్యా నేను మత్తురాలుగా లేను, నా హృదయంలో ఉన్న బాధ అంతా నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అయ్యా అని చెప్తే ఆయన అన్నాడు, అమ్మా నీ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడు నీ మొర ఆలకించి నీకు అది అనుగ్రహించును గాక అని దీవించేశాడు. అప్పుడు ఆమె మందిరంలోంచి బయటకు మొత్తం ఎలాగొచ్చిందంట? దుఃఖం పోయింది. ఏం పోయింది? భర్త ఎన్ని చెప్పినా దుఃఖం పోలేదు, కన్నీళ్ళు పోలేదు, ఏడుపు పోలేదు. ఎప్పుడైతే మందిరంలో తన బాధ కుమ్మరించుకుందో, దేవుడు నీ మొర ఆలకించి నీకు అనుగ్రహించిన గాకని దైవ సేవకుడు చెప్పాడో, దుఃఖం పోయింది, నిబ్బరం వచ్చింది. నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుటకు మానెను అని రాశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మందిరంలోకి వచ్చిన మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎవరెవరికి ఏమేమి బాధలు ఉన్నాయో, మీకేం బాధలు ఉన్నాయో మీకు తెలుసు, నా బాధలు నాకు తెలుసు. ఎవరి బాధలలో ఆయన మందిరంలోకి వచ్చి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుందాం అని సేవకుడు అనగానే, అయ్యా నా పరిస్థితిలో ఉంది ప్రభువా అని మన హృదయంలో ఉన్నంత భారమంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవటం చేతనవ్వాలి. బయటికి వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేస్తాడు? సంతోషం, సంపూర్ణ సంతోషం కలిగిన వాళ్ళంగా మనలను తయారు చేస్తాడు. ఆ బాధ దుఃఖం అంతా పోయేటట్లుగా కృప చూపిస్తాడు. మరలా ఆ రోజు నుంచి మరలా హన్న ఎప్పుడు కూడా ఏడవలేదు, దుఃఖముఖిగా లేదు. సంవత్సరం తిరగకుండా ఎక్లచని కొడుకు పుట్టాడు. పాలు విడవకుండా యాజకుడు పని మొత్తం నేర్పి తీసుకొచ్చి అక్కడ వదిలేసింది.
దాను మొదలుకొని బయర్షెబా వరకు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా అయ్యాడని గొప్ప పేరు సంపాదించుకున్నాడు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మచ్చ లేకుండా న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు. ఆయన లాంటి ప్రవక్త మనకి ఎక్కడ కనబడ్డాడు. అంత గొప్ప ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో సంపూర్ణ సంతోషం కలిగిన వాళ్ళంగా మనల్ని మార్చేది దేవుని సన్నిధి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన సన్నిధిలోకి ఆరాధించుటకు క్రమముగా వెళ్ళాలి, క్రమముగా రావాలి అంటూ రాశాడు. ఆయన సన్నిధిలోకి ఆరాధించడానికి ఎలా వెళ్ళాలంటండి? క్రమముగా వెళ్ళాలంట, క్రమముగా రావాలంట. ఏదైనా మనం ఒక స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, పిల్లలు, ఆ పిల్లలకి ఎంత క్రమశిక్షణ నేర్పుతారో, వాళ్ళు వెళ్తామే స్కూల్లోకి బ్యాగులు ఎట్టేస్తారో, మళ్ళీ లైన్గా వచ్చి అందరూ కూడా లైన్గా నుంచుంటారు. అది ఆ తర్వాత లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, పరేడ్ చేస్తుంటారు కదా. అంత క్రమశిక్షణగా ఆ డ్రమ్ కొడతా ఉంటాడు, లైన్గా వచ్చి అలా లైన్ పెడతారు మొత్తం. అలా మొత్తం స్కూల్ పిల్లలందరూ ఆయన చేయాల్సిందంతా చేసే అప్పుడు వెళ్ళమనకు మళ్ళీ ఎలాగెళ్తారో, ఎలా పడితే అలాగా గుంపులకి వెళ్ళిపోరు. మళ్ళీ ఒక్కోలేని మళ్ళీ చక్కగా లైన్గా వెళ్తారు. మళ్ళీ ఎవరి క్లాసులో కాడు. మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ రాయబడిన విధానం అధ్యాయం అంతా మనం చదువుకుంటే, మందిరానికి 2 గుమ్మాలు ఉన్నాయంట. వచ్చేటప్పుడు ఒక గుమ్మంలోంచి రావాలంట, వెళ్ళేటప్పుడు ఇంకొక గుమ్మంలోంచి వెళ్ళాలంట. అంటే అంత క్రమశిక్షణగా ఉండాలంట అన్నట్టు చెప్పాడు. ఎలాగంటండి, వచ్చేవాళ్ళు అలాగ వస్తారు, వెళ్ళేవాళ్ళు ఇలాగే వెళ్ళాలి. అందులో ఏమీ ఇబ్బందులు రాకూడదు. ఒకరికొకరు ఎదురవ్వటం, లేకపోతే గెంటుకోవడం, ఈ సిస్టమ్ ఉండకూడదు. అంత క్రమశిక్షణ, రావడంలో క్రమశిక్షణ, కూర్చోవడంలో క్రమశిక్షణ, ఏమండి, ప్రార్థనలో క్రమశిక్షణతో మందిరం నుంచి బయటికి వెళ్ళాలి అంటూ ఆయనను ఆరాధించే వారికి అలాంటి క్రమశిక్షణ ఉండాలి అన్నట్టు చెప్పాడు. చాలామంది దైవసేవకులు చెప్తూ ఉంటారు, ప్రార్థనకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, రింగ్ వినబడకుండా సైలెంట్లో పెట్టండి, కొన్ని జాగ్రత్తలు పాటించండి, డిస్టర్బెన్స్ చేయకండి, దేవుని సన్నిధి భయభక్తులతో ఉండండి, శ్రద్ధగా వినండి, వరుసగా కూర్చోండి, వచ్చిన వాళ్ళు ముందుకు కూర్చోండి, వెనకాల వచ్చిన వాళ్ళకి వెనకాల సీట్లు వదిలేయండి. ఈ క్రమశిక్షణలన్నీ చెబుతూ ఉంటారు. ఇవన్నీ మనం పాటించాలి. ఇలాగున ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇలాంటి సంపూర్ణ సంతోషం మనం కలిగిన వాళ్ళంగా మారతాం అనే విషయాలు కొన్ని చెబుతూ వచ్చాడు. ఏమండి, మందిరంలోకి వచ్చాక ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు. మందిరంలోకి వచ్చాక ఇక్కడ కూర్చుని మనసంతా ఎక్కడో పెట్టుకోకూడదు. ప్రాణాత్మ దేహములతో ఇక్కడే లగ్నం చేసి ఆ పాట పాడితే పాటలో ధ్యానంలో ఉండాలి, వాక్యం చెబితే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా ఆరాధనలో లీనమై మమేకమై ఆరాధించాలి. ప్రార్థనలో మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకోవాలి. ఇలాగున క్రమశిక్షణతో మందిరంలో ఉండాలి అన్నట్టు చెప్పాడు. అండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అదే యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, కలిసి ప్రవేశించాలి అంటాడు, కలిసి బయలుదేరాలి అంటాడు, అధిపతితో ఉండాలి అంటాడు. అండి, ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడితో కలిసి ప్రవేశించాలి, కలిసి బయలుదేరాలి, అధిపతి నాయకత్వానికి లోబడి ఉండాలి అన్నట్టు చాలా విషయాలు చెప్పాడు అక్కడ. మీరు అధ్యయనం తీసారో లేదో, ఒకవేళ రాసుకుంటే ఇంటికి వెళ్ళాక ఆ మాటలను ధ్యానం చేయాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అధిపతి కలిసి ప్రవేశింప, బయలుదేరాలి. బయలుదేరినప్పుడు అందరూ కూడి, అక్కడ భావం ఏంటంటే కలిసి ప్రవేశించాలి అధిపతితో, ఏమండి, అలాగే కలిసి బయటకు వెళ్ళాలి, అలాగే బయలుదేరాలి.
అధిపతి నాయకత్వానికి లోబడి ఉండాలి అన్నట్టు అక్కడ వివరణ ఇచ్చారు. అలాగే ప్రియులారా, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యంలో నీ సన్నిధిలో సంతోషముతో అతన్ని ఉల్లసింప చేయుచున్నావు అన్నాడు. ఆయన సన్నిధిలోనంట మనలను ఏం చేస్తున్నాడంటండి? ఉల్లసింప చేస్తూ ఉన్నాడటండి. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? నీ సన్నిధిలో సంతోషముతో అతనిని ఉల్లసింప చేయుచున్నావు అన్నాడు. దేవుని సన్నిధిలో సంతోషం కలిగేటట్లుగా ప్రభు కృప చూపిస్తాడు, ఉల్లసింప చేస్తాడని అనుభవించిన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తికి హృదయంలో పాపం ఉంటే సంతోషం ఉండదు. హృదయంలో చెత్త చెదారం అసూయ ఇలాంటి పాపిష్టి కార్యాలు హృదయంలో ఉంటే వాళ్ళకి సంతోషం ఉండదు. ఎప్పుడైతే మందిరంలోకి వచ్చారో, దేవుని వాక్యాన్ని విన్నారో, దేవుని సన్నిధిలో మోకరించారో, ప్రభు నేను పాపినని ఒప్పుకున్నారో, నీ పాపాలన్నీ ప్రభు శుద్ధీకరించి కడిగి చెత్త అసూయ ఇలాంటివన్నీ పాపాలన్నీ హృదయం నుంచి తీసేసి హృదయంలోకి ఆయన ఎప్పుడైతే వస్తారో నీకు నిజంగా ఏమొస్తుందండి? సంతోషంతో నింపబడిపోతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆనందంతో నింపబడిపోతాం. ఆ సంతోషం ₹1,00,00,000 ఇచ్చినా రాదు. ఆ సంతోషాన్ని డబ్బులతో కొనుక్కోలేము. ఆ సంతోషం విలువ కట్టలేనిది. అలాంటి సంతోషం చేత ఆయన సన్నిధిలో ఉన్నవారిని ఆయన ఉల్లసింప చేస్తాడు, ఆనందంతో వారిని నింపుతాడు, సంతోషంతో నింపుతాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఒకవేళ కీర్తన 18:6లో చెప్పాడు, మారు మనసు పొందిన తర్వాత ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత సంతోషం ఆనందంతో నిండిన తర్వాత నీకు ఒకవేళ శ్రమలు వచ్చినా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నా మొర ఆలకించును అంటాడు. ఎక్కడ మనం మొరపెట్టాలి? ఆయన ఆలయంలో మొరపెట్టాలి. నువ్వు సంతోషం కలిగిన వ్యక్తిగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు. సంతోషం కలిగిన వారికి కూడా శ్రమలు అనుమతించబడతాయి. ఉదాహరణ మాదిరి యేసుప్రభులు వారే. ఆయన శ్రమల గుండానే వెళ్ళారు కదా. ఏమండి, మరణం వరకు కూడా శ్రమల గుండానే వెళ్ళారు ఆయన. మన యజమానుడికి ఏ దారిలో అయితే వెళ్ళాడో మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఆ శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన ఆలయములో మనం మన శ్రమల నిమిత్తం ఆయనకి ఏం పెట్టాలంట? మొర్ర పెట్టాలి అన్నాడు. ఆ మొర్ర ఆయన ప్రార్థన, ఎవరైతే మందిరంలో మొరపెడుతున్నారో వారి ప్రార్థన, వారి మొర్ర ఆయన ఆలయంలో ఆయన అంగీకరిస్తాడు అని చెప్పి రాసిపెట్టింది. శ్రమలు వస్తాయి కానీ మనల్ని ఏమీ చేయలేవు. శ్రమలో నిందలు వస్తాయి కానీ మనల్ని ఏమీ చేయలేవు. విజయం, జయ జీవితం మందిరంలో ఉన్నటువంటి వారికి వస్తుందని దేవుని పేరట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొందును, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు నన్ను కొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. ఆయన మందిరంలో మొరపెట్టుకుంటేనంట, ఒప్పుకుంటేనంట మన పాప దోషములను ఆయన ఏం చేస్తున్నాడంటండి? పరిహరిస్తూ ఉన్నాడటండి. కాబట్టి ఆయన మందిరం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. మన జీవితంలో పాపిష్టి శరీరంలో ఉన్నాం కాబట్టి మరణం వరకు కూడా మనం ఎంత పరిశుద్ధంగా ఉందాం అనుకున్నా ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పటికప్పుడే మన పాపమును మనం ఒప్పుకునే మనసు కలిగిన వారంగా ఉండాలి. ఎప్పటికప్పుడే ఆయన మనలను ఆయన సన్నిధిలో అంగీకరించి పరిహరిస్తూ శుద్ధీకరిస్తూ ఉంటారు. అది తెలిసి చేసిన పాపమై ఉండకూడదు, తెలియక చేసింది ఏదైనా పరిహరిస్తాడు. తెలిసి చేస్తే దానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి తెలియక పొరపాటున అనుకోకుండా ఏమైనా కొన్ని జరిగిపోతూ ఉంటాయి, శరీరంలో ఉన్నాం కాబట్టి. అలాంటి వాటిని ప్రభువా అనుకోకుండా జరిగిపోయిందయా క్షమించి ప్రభువా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకో రోజే మన పాపమును ఆయన మందిరంలోకి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన పరిహరిస్తాను అని చెప్తా ఉన్నాడు. అలాగున మనలను సంతోషం కలిగిన వారుగా మారుస్తాడు. మన పాపం పరిహరించబడకపోతే మనకు సంతోషం ఎలా ఉంటుంది? ఉండదు. మన పాపమును పరిహరిస్తూ ఆయన మనలను సంతోషంతో నింపి ఆయన సన్నిధిలో ఎంత సంపూర్ణ సంతోషం ఉందో తెలియచేస్తూ ఉంటాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే
88వ అధ్యాయం కీర్తన 1వ వచనంలో చెప్పారు, యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు అన్నాడు. ఎప్పుడు మొరపెట్టాలంట? రాత్రి. ఎప్పుడు మొరపెట్టాలంటండి? రాత్రి ఆయన సన్నిధిలో మొర్రపెట్టాలి అన్నాడు. అంటే ప్రతి నెలకు ఒకసారి ఆన్లైన్ ప్రేయర్లు పెడతా ఉంటారు. ఇక్కడ కూడా త్వరలో వాటర్ ఫెసిలిటీ అన్నీ లేవు. ఇప్పుడు అవన్నీ ఏర్పాట్లు దేవుని చిత్తం అయితే వాటర్ అన్నీ ఫెసిలిటీ వచ్చిన తర్వాత, బాత్రూమ్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆన్లైన్ ప్రేయర్స్ పెడతాం. ఆన్లైన్ ప్రేయర్ అంటే సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేస్తారు, 2 ఆ టయానికి 1 గంట ఆ టయానికి అయిపోతుంది. ఇదివరకైతే 9 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారు 4 వరకు చేసేవాళ్ళం. కాబట్టి ఏది చేసినా 7 గంటలు చేస్తే సంపూర్ణం అన్నట్టు. 7 గంటలు ఆన్లైన్ ప్రేయర్లో పాలు పంపులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ ప్రేయర్లో మనం రాత్రి ఆయన సన్నిధిలో ఏం చేయాలంటండి? రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు అన్నాడు. ఏముందండి అక్కడ? 88:1 88:1 ఏముందండి? తీసారండి? అసలు తీయలేదా? అమ్మా అదే అండి. అంతే అంతే అంతే. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు, నీ సన్నిధికి నా మొర్ర చేరునుగాక అంటూ మాట్లాడాడు. ఏమండి? కాబట్టి మనము రాత్రి వేళ ఆయన సన్నిధిలో కూడుకుని మొర్రపెట్టే వాళ్ళంగా ఉండాలి అని నేర్పిస్తున్నాడు. ఇంకా 142వ కీర్తన 2వ వచనంలో అంటాడు, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. మన బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? అమ్మ, మన బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? పక్కన ఎవడికి చెప్పి, ముందు ఎవడికి చెప్పి, వాళ్ళకి చెప్పి, బంధువులకు చెప్పి, స్నేహితులకు చెప్పి, మనం కన్నీళ్ళు పెట్టుకుని ఏండి అందరికీ చెప్పుకుంటే వాళ్ళు అయ్యో అలాగమ్మా, అలాగక్క, చెల్లమ్మ అని బుడబుడ దొక్కాలు చెప్తారు. 4 రోజులు పోయాక ఏదైనా తేడా వస్తే నీకు అందుకని అలాగైందే, అందుకని ఇలాగైందే, నువ్వు అలాగే ఇలాగే అని మొత్తం మొదలెడతారు. కాబట్టి మనము బహు వినయముగా మనల్ని మనం తగ్గించుకుని ఎక్కడ మొరపెట్టాలంట? ఆయన సన్నిధిలో మనము బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టాలి, నాకు కలిగిన బాధ అంతా ఆయన సన్నిధిలో ఆయనకే చెప్పుకోవాలి అని చెప్తున్నాడు. అండి, ఆయనకి తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. అలాగే ఆఖరిగా ఇంకొక మాట అనేసి నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు నీ దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీకు హృదయమును త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమున ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలెను అన్నాడు. అండి, ఆయన మందిరంలో మన ప్రవర్తన మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎక్కువ మాట్లాడకూడదు సుమా, మనము కొద్దిగా మాట్లాడాలంట. ఆయన సన్నిధిలో ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. నీ మాటలు ఎక్కువగా కాదు, అనాలోచనగా కాదు, నీ పలికే మాట ఏదైనా ఆలోచించి చాలా జాగ్రత్తగా కొద్దిగా ఉండవలెను, వినయముగా మొరపెట్టుకోవాలి అంటూ మాట్లాడతాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మన ప్రవర్తన ఇంటికాడ ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన మందిరానికి వచ్చాక క్రమశిక్షణ పాటించాలి. ఆయన మందిరంలో మనం మొరపెట్టుకోవాలి. ఆయన మందిరంలో మనం బాధంతా చెప్పుకోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎలా ఉంటుందో అప్పుడు నీకు ఆయన రుచి చూపిస్తాడు. నిన్ను సంపూర్ణ సంతోషం కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. నీ హృదయం నిండా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాంటి సంపూర్ణ సంతోషం కలిగిన వారిగా మనందరం మార్చబడాలన్నదే దేవుని యొక్క చిత్తం అని మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఆయన కలిగిన సంపూర్ణత మనము కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కలిగిన సంపూర్ణత అంత స్థాయికి మనం రావాలంటే ఒక్కొక్క మెట్టు ఇలాగ ఒక్కొక్కటి నేర్చుకుని మనం చాలా నేర్చుకుంటేనే కానీ ఆయన కలిగిన సంపూర్ణత కలిగిన వాళ్ళంగా మనం మార్చబడలేము. అందులో ఒక మెట్టు మాత్రమే ఇది. ఆయన సన్నిధి, ఆయన మందిరం అంత ఇంపార్టెంట్ అని, ఆయన మందిరంలో ఎలా ప్రవర్తించాలో, ఆయన మందిరంలో ఎలా మొరపెట్టుకోవాలో, ఆయన మందిరంలో ఎలా బాధ చెప్పుకోవాలో, ఆయన మందిరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఆయన మందిరంలో ఆయన సన్నిధి ఎలా ఉంటుందో, మనలో ఏమేమి కార్యాలు చేస్తారో, మన హృదయంలో ఉన్న పాపాలన్నింటినీ తొలగించి మనల్ని శాంతితో, సమాధానంతో, సంతోషంతో ఆయన నింపి నడిపిస్తాడో, ఇవన్నీ కూడా ఈ పాయింట్లో మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలిగిన అనుభవం కలిగిన వారిగా మార్చబడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాగున మనందరినీ సంపూర్ణ సంతోషం కలిగిన వారిగా మందిరంలో ఆశీర్వదించును గాక.